వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను విజయ్. ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి విచారణ కొంత నెమ్మదిగా సాగుతోందన్న నేపథ్యంలో మళ్ళీ రాధాకిషన్ రావు ఇచ్చినటువంటి వాంగ్మూలంలో బయటపడినటువంటి సంచలన విషయాలను చూసి తెలంగాణ సమాజమే కాదు అటు దేశం కూడా విస్తుపోతోంది. బీఆర్ఎస్కి ఇబ్బందిగా మారిన వ్యక్తుల ఫోన్లపై నిఘా పెట్టినట్లు రాధాకిషన్ రావు తన వాంగ్మూలంలో అయితే చాలా క్లియర్ కట్గా చెప్పేశారు. అంటే ఒకవైపు జానారెడ్డి కొడుకు అయినటువంటి రఘువీర్ రెడ్డి, సరిత, తిరుపతయ్య, జువాడి నరసింగరావు, వంశీకృష్ణ, కవంపల్లి సత్యనారాయణ ఇలా కొంతమంది పేర్లు చెప్పారు ఎవరైనా ఫోన్లు అయితే ట్యాప్ చేశారో. ప్రధానంగా బీజేపీ నేతలు ఈటల, బండి సంజయ్, ఎంపీ అరవింద్ అనుచరుల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లుగా రాధాకిషన్ రావు అయితే ఒప్పుకున్నారు. ఇక మీడియా యజమానుల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లు వాంగ్మూలం ఇచ్చారు. అంటే బీఆర్ఎస్కు అనుకూలంగా లేకుండా వ్యతిరేకంగా ఏ మీడియా సంస్థలు అయితే ఉన్నాయో ఆ మీడియా సంస్థల్ని ప్రధానంగా టార్గెట్ చేసినట్లుగా కూడా మనకు స్పష్టంగా అర్థమవుతోంది. రేవంత్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులపై నిఘా పెట్టడం, ఆయన ఇంటి దగ్గరలో ఒక సెటప్ చేయడం ఇదంతా మనకు తెలిసిందే. దాన్ని రాధాకిషన్ రావు మళ్ళీ అంగీకరించారు కూడా. మొత్తంగా ఫోన్ ట్యాప్ చేస్తున్నారని వాట్సాప్, స్నాప్చాట్లో మాట్లాడిన వారి వివరాలు అయితే సేకరించారు. దీనికి సంబంధించి అనేక విషయాలు కూడా బయటపడ్డాయి. దీంతో పాటుగా ఆంధ్రప్రదేశ్లో విషయాలకు సంబంధించి మరిన్ని తెలంగాణ జాతీయ అంశాలకు సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ కొల్లి గారు సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గుడ్ మార్నింగ్ అరవింద్ గారు. గుడ్ మార్నింగ్ విజయ్. నేను అన్నట్లుగా ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కొంత నెమ్మదిగా సాగుతోందన్న తరుణంలో ఒక్కసారిగా రాధాకిషన్ రావు చెప్పినటువంటి విషయాలు, ఆయన ఒప్పుకున్నటువంటి విషయాలు అయితే సంచలనాన్ని సృష్టించాలని చెప్పుకోవాలి. అంటే మనం ముందు నుంచి ఏవైతే అనుకుంటున్నామో అవన్నీ పూర్తిగా వాస్తవాలని అందులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి రాధాకిషన్ రావే ఒప్పుకున్నారు. దానికి సంబంధించి విషయాలు కూడా బయటపెట్టారు. ఎలా చూడాలి ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారాన్ని ప్రస్తుతం? ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఏ ఏ వర్గాలు ఈ ఫోన్ ట్యాపింగ్ టార్గెట్కి చేయబడినాయి అనే విషయంలో మనం కొంత క్లారిటీ ఇచ్చాం మొదటి నుంచి. ఒక పక్క జర్నలిస్టులు, ఒక పక్క న్యాయవాదులు, ఒక పక్క ఉద్యమకారులు, ఒక పక్క రియల్ ఎస్టేట్ టైకూన్స్, రియల్ ఎస్టేట్లో పెద్ద బిజినెస్ చేసేవాళ్ళు, వీళ్ళతో పాటు కొన్ని కంపెనీలకు సంబంధించినవి, వీటితో పాటు రకరకాల వ్యక్తులు, సమాజంలో ఉన్నటువంటి ప్రధాన వ్యక్తులు, వాటితో పాటు నాయకుల యొక్క ఫ్యామిలీ మెంబర్స్, అందరి ఫోన్లు ట్యాప్ అయినటువంటి విషయం గురించి మనం మొదటి నుంచి కూడా, మార్చి నుంచి కూడా మాట్లాడుతూ ఉన్నాం. అయితే ఇక్కడ కీలకంగా రాధాకిషన్ రావు చెప్పిన దాంట్లో ఏంటంటే, మనం అనుకుంటున్నట్లుగానే పెద్ద ఆయన కళ్ళల్లో ఆనందం చూడటం కోసం ఇదంతా జరిగింది అనే క్రమంలో చెప్పారటం. దాంతోపాటు నమ్మకమైనటువంటి వ్యక్తుల్ని ఈ బాధ్యతలకి వినియోగించడంలో భాగంగా తమ సామాజిక వర్గానికి చెందినటువంటి అధికారులనే ఒక గుంపుగా చేసి, ఒక గ్రూపుగా చేశారనేది. రెండోది, ఇంకొక కీలకమైన విషయం ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఉంది ఏంటంటే, ఇది చాలా కీలకమైన అంశం. ఇన్నాళ్ళు వాట్సాప్ కాల్ మాట్లాడుకుంటే సేఫు, స్నాప్చాట్లో మాట్లాడుకుంటే సేఫు, సిగ్నల్లో మాట్లాడుకుంటే సేఫు, టెలిగ్రామ్లో మాట్లాడుకుంటే సేఫు, దీంట్లో ఏది బెటరు అనేటటువంటి చర్చ అయితే ఉంది. వీటన్నిటి మీద కూడా నిఘా ఉంది అని మనం కొంత అనుమానాలు వ్యక్తం చేశాము. అయితే ఇప్పుడు వచ్చినటువంటి రాధాకిషన్ రావు స్టేట్మెంట్ ద్వారా అర్థమవుతుంది ఏంటంటే, వాట్సాప్ కాల్ని, సిగ్నల్ కాల్ని, వీటన్నిటి కూడా, స్నాప్చాట్లో జరిగినటువంటి సంభాషణ అన్నిటినీ కూడా ట్రేస్ చేయడానికి ఇంటర్నెట్ ప్రోటోకాల్లో ప్రత్యేక శిక్షణ పొందినటువంటి ప్రణీత్ రావు దాన్ని కూడా ట్రేస్ చేశారు, ట్రాక్ చేశారు. ఇంకో విషయం ఏంటంటే, ఈ ఐఫోన్స్ వాడే వాళ్ళకి ఒక ప్రత్యేక సదుపాయం ఉంటుంది, ఫేస్ టైమ్ అని. దాన్ని ఎవరు ట్రేస్ చేయాలని చెయ్యలేరు అన్నట్టు ఐఫోన్ కూడా దాన్ని కూడా ట్రాక్ చేశారు, ట్రేస్ చేశారు అంటే ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ సర్వైలెన్స్ అని ఈ మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా కూడా జరుగుతున్నటువంటి ఒక కన్వర్సేషన్. ఎవ్రీథింగ్ ఈజ్ సర్వైలెన్స్ అనే క్రమంలో ఎక్కడైతే సర్వైలెన్స్ ఉందో అక్కడ సర్వైలెన్స్కి సంబంధించినటువంటి డిస్ప్లే చేయాలి అని ఒక ప్రపంచవ్యాప్తంగా వాడుతున్నటువంటి ఒక ప్రోటోకాల్. దాన్ని బ్రేక్ చేస్తూ ఇక్కడ అంటే ఇది ఇల్లీగల్గా జరిగినటువంటి కార్యక్రమం. ఇది చట్టబద్ధం కాని చర్య మాత్రమే కాదు, అనైతిక చర్య కూడా. అంటే ఎక్కడ దీంట్లో మోరల్స్ లేవు, ఈ మొత్తం యాక్టివిటీలో ఎక్కడ మోరల్స్ లేవు. దానికి ఉదాహరణ ఏంటంటే, ఒక పక్కన అంటే నాయకుల భార్యల ఫోన్లు కూడా ట్యాప్ చేసినటువంటి పరిస్థితి, వాళ్ళ కుటుంబ సభ్యుల సంబంధించినటువంటి ఫోన్లను కూడా ట్యాప్ చేసిన పరిస్థితి. ఇది ఖచ్చితంగా అనైతికమైనటువంటి చర్యగానే చూడాలి, దాన్ని ఖచ్చితంగా చూడాలి. అయితే ఇక్కడ పెద్ద నిమిషం ఉండాలి. పెద్ద ఆయన మనసులో ఉన్నటువంటి అంశాలను ముందే తెలుసుకున్నటువంటి ప్రభాకర్ రావు దానికి అనుగుణంగా మాకు ఆదేశాలు ఇచ్చేవారు అనే విషయాన్ని రాధాకిషన్ రావు చెప్పినటువంటి విషయాన్ని చూస్తుంటే, అదే సందర్భంలో పెద్ద ఆయన కళ్ళల్లో ఆనందం చుట్టడం కోసం
ప్రభాకర్ రావు పూర్తి స్థాయిలో పనిచేశారు అంటూ 2020లో రిటైర్ అయినటువంటి ప్రభాకర్ రావుకి మళ్ళీ పోస్టింగ్ ఇచ్చి అదే ఎస్ఐబిలో ఓఎస్డీగా నియమించటం, వీటన్నిటినీ కలిపి దాంతోపాటు తమ సామాజిక వర్గానికి చెందిన అధికారులని గ్రూపుగా చేసి ఆ గ్రూపు తోటి ఈ కార్యక్రమాలు చేయించారు. ఎందుకు అంటే కాన్ఫిడెన్షియాలిటీ కోసం. అంటే పెద్ద ఆయన మనసులో ఉన్నటువంటి భావాన్ని ప్రభాకర్ రావు తెలుసుకునేవారు, ప్రభాకర్ రావు మాకు చెప్తే మేము చేసేవాళ్ళం అనేటటువంటిది అంశం. ఇక్కడ ఇక మరొక పేరు ఈసారి ప్రధానంగా వచ్చింది హరీష్ రావుకి సంబంధించి. హరీష్ రావుతో పాటు శ్రవణ్ రావు. హరీష్ రావు పేరు చెప్పి హరీష్ రావు పంపిస్తే శ్రవణ్ రావు వచ్చి కలిసేవాడు. ఎవరెవరి ఫోన్ ట్యాప్ చేయాలి అనేటటువంటి లిస్ట్ ఇచ్చేవాడు. ఆ లిస్ట్ ప్రకారం పనిచేయమని చెప్పి ప్రణీత్ రావుకి ప్రభాకర్ రావు మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి ప్రణీత్ రావు పనిచేశాడు అనేది కంక్లూజన్. ఓకే, కాకపోతే ఇంకొక విషయం ఏంటంటే రాధాకిషన్ రావు ఈ కన్ఫ్యూషన్లో చెబుతూ ఆయన చివరిగా ఒక మాట చెప్పారంట, మీకు అన్ని విషయాలు నేను చెప్పలేను, కేసీఆర్తో ఉన్నటువంటి సాన్నిహిత సంబంధం వల్ల నేను కొన్ని విషయాలు చెప్పలేకపోతున్నానని చెప్పారంట. ఇక ఆ విషయాలు కూడా చెప్తే ఎలా ఉంటుందో మరి. అంటే ఒక కీలకమైనటువంటి చర్చ ఏంటంటే ఇది తమ సామాజిక వర్గానికి చెందిన అధికారులనే గ్రూప్ చేశారు అనేది ఆ కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయడం కోసం. ఎంత తరచి గుచ్చి అడిగినా కానీ రాధాకిషన్ రావు లాంటి వాడే చెప్పలేకపోతే ఇంకా ప్రభాకర్ రావు, భుజంగరావు, ప్రణీత్ రావులు చెప్పే అవకాశం లేదు. ఎందుకంటే ఈ టీంలో కొంచెం దూరంగా ఉండే మనుషులు రాధాకిషన్ రావు, తిరుపతి అన్న అనేది ఈ కోర్ టీంలో లేనటువంటి వాళ్ళుగా అంటే ఒక ఊహాగానం అయితే ప్రచారం అయితే బాగా ఉంది. కానీ రాధాకిషన్ రావే చెప్పలేని పరిస్థితి వస్తే రాధాకిషన్ రావు కేసీఆర్తో కంటే కూడా మిగతా నాయకులతో ఉన్న సాన్నిహిత్యం, అదే సందర్భంలో ఎమ్మెల్సీ వెంకటరామరెడ్డితో ఉన్నటువంటి సాన్నిహిత్యం, ఇటువంటి రకరకాల కారణాలు ప్రధానంగా చూపిస్తూ ఆయన కేసీఆర్ కుటుంబ సభ్యులకి కాస్త అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి కాదు అనేటట్టు ఒక ప్రచారం ఉంది. ఆ నేపథ్యంలో ఇప్పుడు అసలు నిజంగానే ఇప్పుడు మనం ఈ స్టేట్మెంట్ని ఆధారంగా తీసుకుంటే అంత దూరంగా కాస్త దూరంగా ఉండేటటువంటి రాధాకిషన్ రావే ఈ రకమైనటువంటి పరిస్థితిలో ఉంటే ఇంకా అత్యంత ఆప్తులుగా పెద్ద ఆయన మనసులో ఉన్నటువంటి భావాన్ని తెలుసుకుని చదవగలిగేటటువంటి ప్రభాకర్ రావు ఏం చేస్తారో చూడాలి. ఇక ప్రభాకర్ రావుకి సంబంధించి ఆల్రెడీ ఇప్పటికే అరెస్ట్ వారెంట్, నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది. ఆయన జూన్లో వస్తానంటున్నారు కాబట్టి రాకపోతే మాత్రం రెడ్ కార్నర్ నోటీస్ తోటి అరెస్ట్ చేసి తీసుకొచ్చే అవకాశం ఉంది. అయితే రెడ్ కార్నర్ నోటీస్ తోటి అరెస్ట్ చేస్తే ఉండేటటువంటి కొన్ని ప్రోటోకాల్స్ చెప్పాలి నేను. ప్రధానంగా ఏంటంటే రెడ్ కార్నర్ నోటీస్ తోటి అరెస్ట్ చేస్తే, ఇంటర్పోల్ అరెస్ట్ చేస్తే ఇంటర్పోల్ అక్కడ ఉన్నటువంటి ఆయన ఉన్నటువంటి స్థలంలో అరెస్ట్ చేసి హ్యాండ్ కప్స్ వేసి తీసుకొచ్చి ఎయిర్పోర్ట్ నియరెస్ట్ దీంట్లో డిపోర్టింగ్ తోటి చేస్తుంది. అంటే డిపోర్ట్ చేస్తే ఇక భవిష్యత్తులో అమెరికా వెళ్ళడానికి అవకాశం లేనటువంటి వీసా రద్దు అవుతుంది. వీసా రద్దు అయ్యి డిపోర్టింగ్ ద్వారా తీసుకొస్తారు. తీసుకొచ్చే క్రమంలో కొన్ని ప్రోటోకాల్స్ పాటిస్తారు. ఎస్కార్ట్ మార్షల్ అని ఇస్తారు. ఎస్కార్ట్ మార్షల్ని ఇస్తే ఎస్కార్ట్ మార్షల్కి అయ్యే ఖర్చు కూడా ఈ నిందితుడే పే చేయాల్సి ఉంటుంది. అంటే ఎస్కార్ట్ మార్షల్ లేకుండా ఒక్కోసారి పైలట్కి హ్యాండ్ ఓవర్ చేస్తారు. కానీ హ్యాండ్ కప్స్ తోటే అరెస్ట్ చేస్తారు, హ్యాండ్ కప్స్ తోటే తరలిస్తారు. తీసుకొచ్చి ఇక్కడ మన దేశంలో ఉన్నటువంటి ఏదో ఒక ఎయిర్పోర్ట్లో ఎక్కడైతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దిగుతారో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దిగగానే ఫస్ట్ అంటే ఎయిర్పోర్ట్ పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. అక్కడ నుంచి సివిల్ పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకుని దగ్గరలో ఉన్నటువంటి కోర్టుకి సరెండర్ చేస్తారు, రిమాండ్ రిపోర్ట్ తోటి సరెండర్ చేస్తారు. ఈ మొత్తం ప్రక్రియలో ఒక ఐపీఎస్ అధికారిగా, ఒక ఐజీగా పనిచేసినటువంటి వ్యక్తి ఎంత అవమానకరమైనటువంటి అరెస్ట్, చేతులకు సంఖ్యలతోటి భారతదేశానికి రావటం, భారతదేశానికి వచ్చిన తర్వాత కూడా నేను ఇందాకే చెప్పినట్లుగా ఒకవేళ నిజంగానే ఎస్కార్ట్ మార్షల్ని ఇచ్చే పరిస్థితి ఉంటే మాత్రం ఆ ఛార్జ్ కూడా ఇటీవల కాలంలో కొంతమంది ఒక ముగ్గురు తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి అమ్మాయిల విషయంలో ఇదే జరిగింది. అక్కడ ఒక క్రిమినల్ కేసు బుక్ అయింది. ఇద్దరు నాకు కరెక్ట్గా గుర్తులేదు, బట్ తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి అమ్మాయిలు, వాళ్ళకి ఇదే రకమైనటువంటి పరిస్థితి అయింది. అమ్మాయిలకి ఎస్కార్ట్ మార్షల్గా లేడీ ఆఫీసర్ని ఇచ్చారు. ఆమె ఇక్కడికి వచ్చి మొత్తం మీద కలిపి 15 లక్షలు 16 లక్షలు ఛార్జ్ చేశారు. దానికి రెండు కారణాలు ఉంటాయి. ఒకటి వీళ్ళ ఫ్లైట్ టికెట్స్ ప్లస్
వచ్చే ఎస్కార్ట్ ఆఫీసర్ ఎస్కార్ట్ మార్షల్ రవాణా మిగతా ఛార్జీలు ప్లస్ ఆవిడ వచ్చినందుకు ఆ డిపార్ట్మెంట్ ఛార్జ్ చేసే ఛార్జీలు ఇవన్నీ కలిపి 15-16 లక్షలు ఛార్జ్ చేశారు. అదొక హ్యూజ్ అమౌంట్. సరే, ప్రభాకర్ రావుకి హ్యూజ్ అమౌంట్ కాకపోవచ్చేమో, ప్రభాకర్ రావుకి హ్యూజ్ అమౌంట్ అయ్యే అవకాశం కూడా లేదు. కానీ ఇది పరిస్థితి ఉంటుంది. ఇది చాలా అంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. నేను గతంలో కూడా అనేక సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం. అత్యంత అవమానకరంగా అరెస్ట్ కావటం కంటే ఆయన వచ్చేసి అయితే ఇప్పుడు ఆయనేమో అక్కడ ఖాళీగా లేకపోవచ్చు. ఆయన అక్కడ ఉండేటటువంటి న్యాయపరమైనటువంటి అవకాశాలు, అదే సందర్భంలో విజయ్ మాల్యా లాగా శరణార్థిగా మారే అవకాశాలు కూడా కాదనలేము. దానికి సంబంధించిన అవకాశాలు ఆయన బ్రౌజ్ చేసుకుంటూ ఉండుంటారు. ప్రభాకర్ రావు సంబంధించినటువంటి ఈ పరిస్థితి మాత్రం ఖచ్చితంగా కొంచెం అవమానకరంగా. ప్రభాకర్ రావు ఐజీగా ఉండి ఆయన వ్యవహరించిన తీరుకి, ఆయన పొందినటువంటి ప్రోటోకాల్కి, అదే సందర్భంలో ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడిగా, ముఖ్యమంత్రి కోటరీలో ఒక ముఖ్య సభ్యుడిగా ఉండి దాదాపు 10 సంవత్సరాల్లో దాదాపు 6-7 సంవత్సరాలు హవా నడిపి అనేక మంది ప్రముఖులని తీసుకొచ్చి తన ముందు నుంచోబెట్టి బెదిరించి వీటన్నిటికీ సంబంధించిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటిని కనుక రిలేట్ చేసుకుని ఆలోచిస్తే ఇది మాత్రం ఖచ్చితంగా అవమానకరమైనటువంటి అరెస్ట్గానే భావించాలి. నిజంగానే హ్యాండ్ కప్స్ వేసి తీసుకొస్తే మాత్రం అది చాలా అవమానకరమైనటువంటి పరిస్థితిగానే భావించాలి. బ్లాక్ మార్క్ ఉండిపోతుంది జీవితంలో ఖచ్చితంగా. ఇకపోతే రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు 2వ తారీఖున జరగబోతున్నాయి. ఒకవైపు కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తరపున దానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. జాతీయ గీతాన్ని విడుదల చేయబోతున్నారు. రాష్ట్ర గీతాన్ని విడుదల చేయబోతున్నారు. మార్చబోతున్నారు. దీనికి సంబంధించి కొన్ని వివాదాలు ఉన్నాయని పక్కన పెడితే మాత్రం ఉత్సవాలకు సంబంధించి ఒకవైపు కాంగ్రెస్ ఏర్పాట్లు చేస్తూ ఈరోజు ఢిల్లీకి వెళ్తున్నారు రేవంత్ రెడ్డి, బట్టి సోనియా గాంధీని స్వయంగా ఆహ్వానించడానికి. మరోవైపు బీఆర్ఎస్ కూడా 1వ తారీఖు నుంచి 3వ తారీఖు వరకు రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు అత్యంత ఘనంగా జరపాలని. బీఆర్ఎస్ ఇప్పుడు మొదలు పెట్టాం స్వామి. 9 సంవత్సరాలు అయినప్పుడే దశాబ్ది ఉత్సవాలు మొదలు పెట్టింది. మర్చిపోతే ఎట్లా? అంటే దీనికి 10వ దశాబ్దికి సంబంధించి 3 రోజులు ఘనంగా నిర్వహించాలి. దశాబ్ది ఉత్సవాలు 9వ సంవత్సరం పూర్తవగానే మొదలు పెట్టినటువంటి పార్టీకి బీఆర్ఎస్ అప్పుడు అధికారంలో రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు ఎందుకు అంటే 10 సంవత్సరాల వేడుకల సెంటిమెంట్ వాడుకుని ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూసింది. అది రివర్స్ అయింది. ప్రధానమైన అంశం ఏంటంటే దశమ వార్షికోత్సవం ఏదైతే ఉందో, దశమ వార్షికోత్సవం విషయంలో కొంత విభేదాలు, కొంత వివాదాలు ఉన్నాయని మీరు అన్నమాట నిజం. ఎందుకు అంటే సోనియా గాంధీని పిలవటం విషయంలో బీఆర్ఎస్ కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది. అదే సందర్భంలో బీజేపీ ఒక నాన్ రిలేటెడ్ పర్సన్ పిలుస్తున్నారు అన్నట్టుగా వాళ్ళు ప్రొజెక్షన్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. ఇది వివాదం ఖచ్చితంగా ఉంది. అదే సందర్భంలో లోగో మార్పు విషయంలో కూడా కొంత వివాదం ఉంది. లోగో గతంలో తయారు చేసినటువంటి ఏలే లక్ష్మణ్, ఇప్పుడు తయారు చేసినటువంటి వ్యక్తి, వీళ్ళందరికీ సంబంధించినటువంటి భావంలో తేడా ఉంది. అయితే వీటిని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. ఒక పక్క లోగో, మరో పక్క రాష్ట్ర గీతం విషయంలో అయితే మాత్రం ఒక క్లారిటీ చెప్పాలి. రాష్ట్రగీతంగా తెలంగాణ ఉద్యమం అంటే అప్పుడు రాష్ట్రగీతంగా ప్రతిపాదిస్తూ తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలూగించినటువంటి ఆ జయ జయ హే తెలంగాణ ఏదైతే ఉందో దాంట్లో తెలంగాణ విస్తృత ప్రజానికి సబ్బండ వర్గాలకి సంబంధించినటువంటి టచ్ ఉంది. సింగరేణి నుంచి మొదలు పెడితే పేపర్ మన అజంజాహి మిల్లు, సిర్పూర్ కాగజ్ పేపర్ మిల్లు వరకు తెలంగాణకి సంబంధించినటువంటి వివిధ అంశాలు ఉన్నాయి దీంట్లో ప్రస్తావనకి. అదే సందర్భంలో ప్రతి 10 జిల్లాల తెలంగాణకి సంబంధించినటువంటి అస్తిత్వాలను ప్రదర్శించినటువంటి గీతం అది. దాన్ని రాసినటువంటి వ్యక్తి కూడా తెలంగాణ సమాజంలో వివిధ ఆటుపోట్లని ఎదుర్కొని తెలంగాణ సారస్వతానికి కట్టుబడినటువంటి వ్యక్తి. దాంతోపాటు అందశ్రీ అంటే అభినవ కాళిదాసుగా పేరున్నటువంటి వ్యక్తి. కాళిదాసు కూడా ఎక్కడ విద్య లేదు, అతనికి అమ్మవారు నాలుక మీద రాసినాక బీజాక్షరాలు రాసినాక అతను కవి అయ్యాడు అని చెప్తారు. అట్లాగే ఈయన కూడా ఎక్కడ విద్యాభ్యాసం లేదు, పూర్తిగా గొర్రెల కాపరి. అటువంటి వ్యక్తి నుంచి మొదలుపెట్టి ఒక ఔన్నత్యంగా జరిగినటువంటి పాట రాసేటటువంటి పరిస్థితికి వచ్చారు. సరే, దాని విషయంలో ఒక వివాదం ఉంది. ఆంధ్రాకు చెందినటువంటి కీరవాణితో ఎందుకు మ్యూజిక్ చేయిస్తున్నారు దగ్గర నుంచి రకరకాల వివాదం. కానీ ఏది ఏమైనా ఒక అస్తిత్వానికి సంబంధించినటువంటి వేడుకలో
ఇది జరగటం మాత్రం ఖచ్చితంగా పాయింట్ టు బి కన్సిడర్డ్. ఓకే. అయితే దీంట్లో సోనియా గాంధీ పార్టిసిపేట్ చేస్తారా, లేదా సోనియా గాంధీ తరఫున రాహుల్ వస్తారా, ప్రియాంక వస్తారా, లేదా ఖర్గే వస్తారా, ఇవన్నీ ఈరోజు రేపట్లో క్లారిటీలు వస్తాయి. కానీ ఒకటి మాత్రం క్లియర్ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఖచ్చితంగా సోనియా గాంధీనే తీసుకురావాలని పట్టుదలగా ఉంది. మంత్రివర్గ ఆ రోజు గన్ పార్క్ దగ్గర అమరవీరులకు నివాళులు అర్పించి తర్వాత పరేడ్ గ్రౌండ్స్లో వందన సమర్పణ అయిపోయిన తర్వాత సాయంత్రం ట్యాంక్ బండ్ మీద భారీగా సెలబ్రేషన్స్ వేడుకలు ప్లాన్ చేశారు. అంటే దీనికి మీకు గుర్తుందో లేదో 2014లో మొదటి సంవత్సరం 2014లో గవర్నమెంట్ ఫామ్ అయింది జూన్ 2వ తారీఖు. 2015కి వచ్చేసరికి అది ఇంతకంటే భారీగా చేశారు. కొన్ని లక్షల్లో లడ్డూలు తయారు చేయించి అక్కడ లడ్డూలు పంచి లడ్డూ స్వయంగా గవర్నర్కి ఇచ్చి కేసీఆర్ స్వయంగా గవర్నర్ దగ్గరికి తీసుకెళ్ళి లడ్డూ ఆఫర్ చేసి ఇట్లా ఒక సెలబ్రేషన్ చేశారు. ఆ తర్వాత అది ఏమైందో తెలియదు, ఎందుకు దానికి అంత ప్రయారిటీ ఇవ్వలేదో తెలియదు. మళ్ళీ 9వ సంవత్సరం వచ్చేసరికి 10వ వార్షికోత్సవాలని చెప్పేసి మొదలు పెట్టేశారు. ఈ విషయంలో బీఆర్ఎస్ యొక్క అత్యుత్సాహం దాన్ని ఎన్నికలకు వాడుకోవాలనుకునేటువంటి పరిస్థితి క్లియర్గా కనిపించింది. ఒక పక్క తమ పార్టీ పేరులో ఉన్నటువంటి తెలంగాణ పదాన్ని తీసేసి మొత్తం దాని స్పిరిట్కి దూరం అయ్యారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి బీఆర్ఎస్ దాన్ని బీఆర్ఎస్ మరొక రకంగా దాన్ని వాడుకోవాలని చూసింది. దానికి చివరికి ఇటు హైదరాబాద్లో ఢిల్లీలో భూకంపం సృష్టిస్తా అంటే అక్కడ భూకంపం రాలేదు, హైదరాబాద్లో ఉన్నటువంటి సీటు కింద భూకంపం వచ్చి దూరం అయింది. అయితే ఈ పరిస్థితుల్లో ఇప్పుడు బీఆర్ఎస్ అంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే వేడుకలకి కేసీఆర్కి ఆహ్వానం పంపుతున్నారు, ఆయన కూడా సన్మానం చేయాలనుకుంటున్నారు. కాబట్టి గౌరవంగా వెళ్తే బాగుంటుంది. కానీ ఆ విషయం పక్కన పెడితే సోనియా గాంధీని ఆహ్వానించడం, అమరవీరుల స్థూపం దగ్గర నివాళులు అర్పించడానికి సంబంధించి బీఆర్ఎస్ కూడా కొన్ని ఆరోపణలు చేస్తోంది. అసలు తెలంగాణలో ఇంతమంది అమరులు అవ్వడానికి కారణమే గత కాంగ్రెస్ పరిపాలన. వాళ్ళు ఎప్పుడో ఇవ్వాల్సింది ఆలస్యం చేసింది కాకుండా మళ్ళీ ఈ రోజు అమరవీరులకు మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పడం హాస్యాస్పదం అంటూ వాళ్ళ ఒక అంశాన్ని తెరపైకి తెస్తున్నారు. ఇది నెవర్ ఎండింగ్ స్టోరీ. ఒక మాట చెప్పాలంటే ఇది నెవర్ ఎండింగ్ స్టోరీ. ఎందుకు అంటే ఏది ముందు బీఆర్ఎస్ క్లెయిమ్ అమరవీరులకు సంబంధించినటువంటి లెగసీని బీఆర్ఎస్ క్లెయిమ్ చేసుకుంటుందా, లేదా ఇంతమంది అమరవీరులు అంటే వీళ్ళ బాధను చూసి వీళ్ళ కష్టాన్ని చూసి సోనియా గాంధీ స్పందించి ఈ రకమైనటువంటి సొల్యూషన్ ఇచ్చిందా? ఇది నెవర్ ఎండింగ్ స్టోరీ. ఈ ఆర్గ్యుమెంట్ గత 10 ఏళ్ల నుంచి చూస్తున్నాం. ఇంకో 50 సంవత్సరాల తర్వాత కూడా ఈ ఆర్గ్యుమెంట్ ఇట్లాగే ఉంటుంది. అప్పటి వరకు బీఆర్ఎస్ అనే పార్టీ ఉంటే మాత్రం ఈ ఆర్గ్యుమెంట్ ఇట్లాగే ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. రైట్. ఇకపోతే పిన్నెల్లికి సంబంధించి బెయిల్ పిటిషన్లపై ఈరోజు హైకోర్టులో తీర్పు రానుంది. ఈవీఎం దోషం కేసులు ఇప్పటికైనా మధ్యంతర బెయిల్ రావడం మనందరికీ తెలిసింది. దాంతోపాటుగా మరో 3 కేసులకు సంబంధించి అంటే హత్యాయత్నం కేసు కూడా ఆయన పైన నమోదైంది, మరికొన్ని కేసులు కూడా నమోదయ్యాయి. దానికి సంబంధించి ఈరోజు తీర్పు రాబోతోంది. అసలు ఆ కేసులకు సంబంధించి అంశానికి సంబంధించి ఎలా చూడాలంటారు? అంటే బేసికల్గా దీన్ని మధ్యంతర బెయిల్గా కాకుండా మధ్యంతర వెసులుబాటుగానే చూడాలి. ఎందుకు అంటే ఆయన చాలా కండిషన్స్ పెట్టారు. అదే సందర్భంలో జనరల్గా బెయిల్ అంటే దానికి సంబంధించిన పూచీకత్తులు ఇవన్నీ ఉంటాయి. అదేమీ లేదు కాబట్టి ప్రస్తుతానికి ఆయన మీద నాట్ టు అరెస్ట్ అనేటటువంటి ఉపశమనం మాత్రమే ఉంది. నాట్ టు అరెస్ట్ అనే ఉపశమనాన్ని ఆయన వాడుకునే క్రమంలో ఆయన మీద కొన్ని నియమాలు ఉన్నాయి. ఆయన మాచర్ల నియోజకవర్గానికి వెళ్ళొద్దు అని. అదే సందర్భంలో నరసరావుపేటలో ఉన్నటువంటి కౌంటింగ్ సెంటర్కి మాత్రమే వెళ్ళాలి. ఈలోపు ఎక్కడ ఎటువంటి రాజకీయ వ్యాఖ్యానాలు చేయొద్దు, ముఖ్యంగా ఈ కేసు గురించి వ్యాఖ్యానాలు చేయొద్దు, ఈ కేసులో తనకు వచ్చిన వెసులుబాటుకి సంబంధించినటువంటి అంశంలో వ్యాఖ్యానాలు చేయొద్దు అనేది ప్రధానమైనటువంటి కండిషన్. ఇక ఇంకో 2 కేసులు బుక్ అయినాయి. శేషగిరిరావు అనేటటువంటి రైతు తెలుగుదేశం కార్యకర్త అతని మీద చేసినటువంటి వీళ్ళు దాడి చేశారనేటటువంటి దీంట్లో కేసు పెట్టారు. రెండో పక్క పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అక్కడ స్థానిక సిఐ మీద దాడి చేశారు, కారంపూడి సిఐ మీద దాడి చేశారంటూ అక్కడ ఒక నారాయణ స్వామి అనేటువంటి సిఐ మీద దాడి చేశారంటూ సిఐ పెట్టారు కేసు. ఈ 2 కేసులతోటి 307 సెక్షన్ ఇక్కడ ఇంప్లిమెంట్ అయింది. మీకు గుర్తుండి ఉంటుంది, సిట్ కూడా అసలు ఎక్కడ 307 సెక్షనే పెట్టలేదంటూ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇప్పుడు దీంతో దానికి సొల్యూషన్ దొరికిందని భావించాలి. సొల్యూషన్ దొరికిందని భావించాలి అని ఎందుకు చెప్తున్నాను అంటే, ఇది అంటే ఎన్నికల అనంతర హింస, ఎన్నికల ముందు జరిగినటువంటి ఎన్నికల రోజు జరిగినటువంటి హింసకు సంబంధించిన ఘటనల్లో ఎక్కడా 307 కేసు పెట్టలేదు అని ప్రధానంగా ఆరోపణ వచ్చింది. కాబట్టి ఇన్ని ఘటనలు జరిగితే కూడా ఆరోపణ వచ్చిందని ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ మొత్తం
దాన్ని టార్గెట్ అయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ 307 కేసులు బుక్ అయినాయి. ఈ 307 కేసు ఆధారంగా చూస్తే మాత్రం ఖచ్చితంగా ఈ 2 కేసులకి సంబంధించి ఈ 2 నాన్ బెయిలబుల్ కేసులు కాబట్టి కొంచెం పరిణామాలు తీవ్రంగా ఉండేటటువంటి అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉంది. అయితే ఒక కేసులో ఇచ్చినటువంటి వెసులుబాటుని ఈ కేసులకు కూడా వర్తింపచేస్తారా, లేదా ఈ కేసులకి ముందస్తు బెయిల్ ఇస్తారా, లేదా ఏ రకమైనటువంటి కండిషన్ ఇస్తారు అనేది ఈరోజు తీర్పు అయితే చూడాలి. కానీ ఆంధ్రప్రదేశ్లో పోల్ రిలేటెడ్ ఘర్షణల్లో ఒకటి పోలింగ్ డే రోజు ఘర్షణ, తర్వాత పోస్ట్ పోల్ వైలెన్స్ ఖచ్చితంగా జరిగింది అనేది మనకి క్లియర్గా కనిపిస్తుంది. దానికి ఏ పార్టీ కారణం, ఏ పార్టీ పాత్ర ఎంత, ఏ పార్టీ మీద ఎక్కువ కేసులు పెట్టాలి, ఏ పార్టీ మీద, ఇదంతా పోలీస్ శాఖకు సంబంధించిన సబ్జెక్ట్. కానీ దీన్ని నిరోధించడంలో పోలీస్ శాఖ వైఫల్యాన్ని మాత్రం ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాల్సిందే. ఎందుకు మాట్లాడుకోవాలి అంటే పోలీస్ శాఖకి ముందే నిఘా వర్గాలు, రాష్ట్ర నిఘా వర్గాలు హెచ్చరించినాయి, కేంద్ర నిఘా వర్గాలు అలర్ట్ చేసినాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఇది జరిగే అవకాశం ఉంది అని చెప్పి 14 స్థానాలు మేము ఐడెంటిఫై చేసాం, ఏంటయ్యా బాబు అని చెప్పి అడిగినటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితిలో ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సినటువంటి కీలకమైనటువంటి విషయం ఏంటంటే ఎందుకు నిరోధించలేకపోయారు, ఎందుకు బలగాల్ని తరలించలేకపోయారు, ఎందుకు ఈ పరిస్థితికి కారణం ఏంటి అనేది మాత్రం ఖచ్చితంగా ఇది మాట్లాడుకోవాల్సినటువంటి విషయమే. దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగిన విషయం. కాబట్టి ఇప్పుడైతే మాత్రం పిన్నెల్లి విషయంలో ఏ రకమైన తీర్పు వస్తుంది అనేటటువంటిది మాత్రం ఖచ్చితంగా ఆసక్తిదాయకమని చెప్పాలి. 307 ఈజ్ ఎ సీరియస్ అఫెన్స్ వేర్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఈజ్ ఆల్సో ప్రొవైడెడ్ అనేది చెప్తున్నారు. కాబట్టి కోర్టు ఏ రకమైనటువంటి అభిప్రాయం తీసుకుంటుంది, కోర్టు ఈ 2 కేసులకు సంబంధించి ఏం చేయబోతుంది అనేది, గతంలో ఇచ్చినటువంటి వెసులుబాటుని కంటిన్యూ చేస్తుందా, అదే వెసులుబాటుని కంటిన్యూ చేస్తే ఇంకా మరిన్ని కండిషన్స్ పెట్టబోతుంది, లేదా ఇవన్నీ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా వచ్చి కోర్టులో సరెండర్ అవ్వమని చెప్పి 6వ తారీఖు 5వ తారీఖు సరెండర్ అవ్వమని చెప్పి, లేదా విచారణ అధికారుల దగ్గర హాజరు కావాల్సిందే, ఈలోపు కూడా విచారణ అధికారుల ముందు హాజరు కావాలని చెప్తుందా, ఇవన్నీ మనకు సంబంధించిన ఊహాగానాలే. కానీ కోర్టు ఏంది చెప్తుంది అనేది ఖచ్చితంగా ఆసక్తిదాయకంగానే ఎదురు చూసినటువంటి పరిస్థితి. లేకపోతే ఈరోజు ఒక వ్యక్తి గురించి మాట్లాడకుండా మనం ఈ షోని అయితే కంక్లూడ్ చేయలేమేమో. తెలుగు వాళ్ళు గర్వించేటువంటి, తెలుగు వాళ్ళు గర్వపడవలసినటువంటి యుగ పురుషుడిగా చెప్పుకునేటువంటి ఎన్టీఆర్ జయంతి ఈరోజు. దానికి సంబంధించి ఒకవైపు అంటే ఇప్పటికే ఎన్టీఆర్కి భారతరత్న ఎందుకు ఇవ్వలేదనేటువంటి ఒక చర్చ బలంగా వినిపిస్తోంది. ఇటీవల కాలంలో మెగాస్టార్ చిరంజీవి కూడా మాట్లాడుతూ ఒకవైపు తమిళనాడులో ఎంజీఆర్కి ఇచ్చారు, ఆయనతో సమానంగా చెప్పాలంటే కెరీర్ పరంగా అయినా రాజకీయ పరంగా అయినా కానీ ఆయన కంటే కొంత ఎక్కువగా ఉన్నటువంటి ఎన్టీఆర్కి ఇవ్వడానికి సమస్య ఏంటో అర్థం కావట్లేదంటే ఆయన కామెంట్ చేశారు. మోదీ కూడా ఆయన మాట్లాడుతూ అంటే కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాన్ని తీసుకురావడంలో కావచ్చు, కొన్ని సంస్కరణలు రాజకీయంలో తీసుకురావడంలో కావచ్చు, అత్యంత ఉన్నతంగా ఉన్నటువంటి ఎన్టీఆర్కి సంబంధించి ఆయన కామెంట్ చేశారు. అంటే ఈరోజు ఆయన జయంతి సందర్భంగా మీకు కూడా వ్యక్తిగతంగా కావచ్చు, లేకపోతే అంటే ఆయన అభిమానిగా ఉండనటువంటి తెలుగువాడు ఉండడు, పార్టీలకు అతీతంగా లేకపోతే సామాజిక వర్గాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ఆయన చేసినటువంటి తెలుగు వాళ్ళకి చేసినటువంటి సేవ కావచ్చు, అటు సినీ పరంగా ఆయన చేసినటువంటి సేవ కావచ్చు, విస్మరించకూడనటువంటిది. ఆయనకు సంబంధించి ఆయన జయంతి సందర్భంగా ఏం చెప్తారు? మీరు ముందు వ్యక్తిగతంగా అన్నారు కాబట్టి నేను ఒక విషయం చెప్పకుండా ఉండలేను. ఎన్టీఆర్ జనవరి 18వ తారీఖు చనిపోతే 17వ తారీఖు నిర్వహించినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ అటెండ్ అయిన వాళ్ళు నేను కూడా ఒకటి. ఆ తర్వాత ఆయనకి నేను తీసుకెళ్ళి డైరీ కూడా ఒకటి ప్రజెంట్ చేశాను. మా ఆఫీస్ నుంచి డైరీ ఇస్తే అది తీసుకెళ్ళి డైరీ అండ్ ప్లానర్ తీసుకెళ్ళి ప్రజెంట్ చేశాను. ప్రజెంట్ చేసే క్రమంలో ఆయన చాలా ఆప్యాయంగా మాట్లాడారు. బ్రదర్, ఆయన అందరినీ చిన్న పెద్ద లేదు, అందరినీ బ్రదర్ అంటారు, బ్రదర్ అన్నారు. అది జరిగిన తర్వాత మరుసటి రోజే ఆయన చనిపోయారు. అయితే దాంట్లో ఆయన అంటే ఒక మీడియా సంస్థను ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించిన ప్రశ్న అడిగింది కూడా నేను అడిగితేనే ఆయన స్పందించారు. అయితే ఎన్టీఆర్కి సంబంధించినటువంటి విషయం చెప్పాలి అంటే ఇందాక మీరు అన్నట్టుగా ఎంజి రామచంద్రను మిగతా వాళ్ళతోటి పోల్చి ఆలోచించే క్రమంలో ఖచ్చితంగా వస్తాయి. ఎన్టీఆర్కి భారతరత్న ఎందుకు రాలేదు అంటే మరి ఎన్టీఆర్ భారతరత్న రాకపోవడానికి కారణాలు ఏంటి అనే దగ్గర రాజకీయాలే కారణాలు, రాజకీయాలు తప్ప ఇంకేం కారణాలు లేవు. కానీ అంటే తమ పార్టీకి చెందినటువంటి తమ వ్యతిరేకులుగా పనిచేసినటువంటి కాంగ్రెస్ నాయకులు మదన్ మోహన్ మాలవీయకి కానీ పివి నరసింహరావు కానీ భారతరత్న ఇచ్చినటువంటి మోడీ ప్రభుత్వం ఖచ్చితంగా మోడీ మాటల్లోనే చెప్పాలంటే దేశంలో ఈరోజు నాన్ కాంగ్రెస్ రాజకీయాలు బలంగా ఉన్నాయంటే ఇది హైదరాబాద్ వేదికగా 2014
లో ఎల్బీ స్టేడియంలో మోడీ చెప్పినటువంటి మాట అప్పటికి తెలంగాణ ఏర్పడున్నది. అవును. తెలంగాణ ఏర్పడబోతోంది. ఏర్పడబోయే క్రమంలో మోడీ చెప్పిన మాట. ఈరోజు దేశంలో నాన్ కాంగ్రెస్ రాజకీయ పార్టీలు బలంగా ఉన్నాయి అంటే, డిక్టేటర్షిప్ రాజకీయాలు దూరంగా ఉన్నాయి అంటే, ఆ రోజు దానికి పునాది వేసింది ఎన్టీ రామారావు అని చెప్పారు. అయితే ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. ఒక పక్క రైట్ వింగ్ ఆలోచనలు ఉన్నటువంటి పార్టీలని, రెండో పక్క లెఫ్ట్ వింగ్ ఆలోచనలు ఉన్నటువంటి పార్టీలని ఇద్దరిని కలిపి స్వరాజ్ మైదాన్ వేదికగా, విజయవాడ స్వరాజ్ మైదాన్ వేదికగా ఎన్టీ రామారావు నిర్వహించినటువంటి ఒక భారీ బహిరంగ సభ మాత్రం ఖచ్చితంగా ఇది దేశ రాజకీయాల్లో ఒక మలుపు. అది ఎవరు కాదనలేనటువంటి సత్యం. కాంగ్రెస్ రాజకీయాలు, వారసత్వ రాజకీయాలు ఇట్లాంటి అన్నిటి అనేక అంశాలను ఆ రోజు ప్రస్తావిస్తూ ఆయన చేసినట్టు, ఒక పక్క బీజేపీ ఉంది, మరో పక్క మధ్యస్థంగా ఉండే జనతాదళ్ ఉంది, మరో పక్క లెఫ్ట్ పార్టీస్ ఉన్నాయి. నాకు తెలిసి జాతీయ రాజకీయాల్లో నేను దాదాపు సుమారుగా 30 సంవత్సరాల నుంచి జర్నలిజంలో ఉన్నాను. నేను చూసినప్పుడు కానీ నేను ఎక్కడా వినలేదు కూడా. లెఫ్ట్ని రైట్ని ఒకే వేదిక మీద కూర్చోబెట్టి దేశంలో మాట్లాడిన ఒకే ఒక నాయకుడు ఎన్టీ రామారావు. ఒక ప్రభావశీలమైనటువంటి రాజకీయాలు నడిపారు. ఆయన విధానాల మీద ఎన్ని విభేదాలన్నా ఉండనివ్వండి, ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తిగత జీవితం మీద ఎన్ని విభేదాలన్నా ఉండనివ్వండి, ఆయన కుటుంబ సభ్యుల రిలేషన్స్ మీద ఎన్ని విభేదాలన్నా ఉండనివ్వండి, వాటన్నిటికీ అతీతంగా అనేక సంక్షేమ పథకాలు మొదలుపెట్టింది ఎన్టీ రామారావు. 75 రూపాయల పెన్షన్ తోటి పెన్షన్ పథకాన్ని, సామాజిక పెన్షన్ల పథకాన్ని మొదలుపెట్టింది ఎన్టీ రామారావు. 2 రూపాయల కిలో బియ్యంకి సంబంధించి అంటే అక్కడ ఉన్నటువంటి తమిళనాడులో ఉన్నదాన్ని ఇంకా ఇంప్రూవైజ్ చేసి ఇక్కడ తీసుకొచ్చారు. కానీ పక్కా ఇళ్ల నిర్మాణం మొదలుపెట్టింది ఎన్టీ రామారావు. రేషన్ షాపుల ద్వారా జనతా వస్త్రాల పంపిణీ మొదలుపెట్టింది ఎన్టీ రామారావు. వీటన్నిటితో పాటు అనేక సిగ్నిఫికెంట్ అధికారాన్ని వికేంద్రీకరించి మండల వ్యవస్థను తీసుకొచ్చింది ఎన్టీ రామారావు. తర్వాత జరిగినటువంటి అనేక పరిణామాలు, ఇప్పుడు మాట్లాడుతున్న అనేక పరిణామాలు, వీటన్నింటినీ పక్కన పెడదాం. ఇంకో 50 సంవత్సరాల తర్వాత కూడా ఎన్టీ రామారావు ముద్ర తెలుగు రాష్ట్రాల నాయకుల మీద ఉంటుంది. ఎందుకంటే ఎన్టీ రామారావు స్ఫూర్తితోటి రాజకీయాల్లోకి వచ్చినటువంటి అనేక మంది యువకులు, అనేక మంది విద్యాధికులు, అంటే నేను చిన్న ఉదాహరణ చెప్తాను. ఇక్కడ మన గత క్యాబినెట్లో సుమారుగా 14 మంది 15 మంది మంత్రులు ఎన్టీ రామారావు స్ఫూర్తితోటి రాజకీయాలకు వచ్చినారు. వేరాజ్ చంద్రశేఖరరావుతో సహా తెలంగాణలో. ఆంధ్రప్రదేశ్లో అయితే ఇక చెప్పక్కర్లేదు. ఆంధ్రప్రదేశ్ స్టైల్లో ఒక ప్రాంతంలో ప్రముఖ వైద్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి వస్తే, ఇంకో ప్రాంతంలో ప్రముఖ న్యాయవాదిగా ఉన్నటువంటి వ్యక్తి వస్తే, ఇంకో ప్రాంతంలో ఒక మాజీ ఒక జడ్జి కూతురు ప్రతిభాభారతి విద్యార్థినిగా ఉన్నప్పుడు రాజకీయాల్లోకి వస్తే, ఇట్లా ఎంతమందికి సంబంధించినటువంటి రాజకీయమైనటువంటి, తర్వాత రాజమండ్రిలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి వస్తే, ఇట్లా అనేక మంది సానుకూలమైనటువంటి భావంగా చూస్తే ఇట్లా ఉంది. దాంట్లో ఇప్పుడు ఎన్టీ రామారావు ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు, పక్కదారి పెట్టిన వాళ్ళు కొంతమంది ఉంటారు. దానికి వాళ్ళ విషయం నేను మాట్లాడను. అంటే ఒక నక్సలైట్ నాయకుడిని తీసుకొచ్చి నక్సలైట్ నాయకుడిని తీసుకొచ్చి పెద్ద నాయకుడిని చేశాడు, మంత్రిని చేశాడు అని ఆరోపణలు ఉన్నాయి. వీటన్నిటినీ పక్కన పెడితే బేస్ మాత్రం ఒకటి క్లియర్. ఎన్టీ రామారావు ప్రభావం ఇంకో 50 సంవత్సరాల వరకు రాజకీయాల్లో ఖచ్చితంగా ఉంటుంది. ఎన్టీ రామారావు తీసుకొచ్చినటువంటి రాజకీయ సంస్కరణలో కూడా ఇదే రకమైనటువంటి పరిణామాలు ఖచ్చితంగా ఉంటాయి. విభేదాలని అన్నింటినీ పక్కన పెట్టి ఆలోచిస్తే మాత్రం ఎన్టీ రామారావు ఈజ్ అ డైనమిక్ అండ్ రిఫార్మర్ గా చూడాలి. 75 రూపాయల పెన్షన్ అనేది ఆ రోజు ఒక పెద్ద, అంటే అది మామూలు పరిస్థితి కాదు. తర్వాత మండల వ్యవస్థ కానీ ఇట్లా అనేక చోట్ల రాజకీయంగా ఆయన చేసినటువంటి మార్పులు చాలా ఉన్నాయి. సినీ పరంగా చూసుకున్నా కానీ తెలుగు సినీ చరిత్ర ఉన్నంత వరకు, తెలుగు సినీ పరిశ్రమ ఉన్నంత వరకు ఎన్టీఆర్ పేరు చిరస్థాయిగా ఉంటుంది అనడంలో మాత్రం ఎలాంటి అతిశయోక్తి లేదు. ఒక రాముడిగా, ఒక కృష్ణుడిగా, ఏ పాత్ర చూసుకున్నా ఆయనే కనిపిస్తారు. రాముడు కృష్ణుడు కాదు ఇక్కడ. తెలుగు అంటే భారతదేశంలో ప్రజల దృష్టిలో విలన్ గా ఉన్నటువంటి దుర్యోధనుడికి డ్యూయట్ పెట్టి నటించినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు. అందులో అసలు ఎక్కడా భేదాభిప్రాయం లేదు. ఎన్టీ రామారావు ఐకానిక్ యాక్టర్, ఐకానిక్ లీడర్ కూడా. ఆయన రాజకీయాల్లోకి రావటం వెనక నేను కారణం అంటూ భుజాలు తడుముకునే వాళ్ళు కానీ
అదే సందర్భంలో ఆయన సినీ రంగంలో రావటానికి నేను కారణం అని చెప్పుకునేవాళ్ళు. కానీ వీళ్ళందరికీ అంటే వీళ్ళందరికీ కావాల్సినటువంటి ఒక పాయింట్ చెప్పాలి. వాళ్ళు ఒక అద్భుతమైనటువంటి కళాకారుని సినీ రంగానికి ఇచ్చారు, వాళ్ళు అద్భుతమైనటువంటి నాయకుడిని దేశానికి ఇచ్చారు. అంటే రామారావు వ్యవహార శైలిలో నాకు చాలా అభ్యంతరాలు ఉన్నాయి. నేను ఆయన కంటే చాలా చిన్నవాడిని, నన్ను పట్టుకుని మీరు అంటాడు ఆయన. నన్ను అంటే ఓకే, కొడుకుని కూడా మీరు అంటాడు. ఇది ఇట్లాంటి విషయం, మనవాళ్ళని కూడా మీరు అంటాడు. ఇది కొంచెం ఇట్లాంటి కొన్ని ధోరణుల మీద నాకు వ్యక్తిగతంగా అది అభ్యంతరాలు ఉన్నాయి. కానీ వీటన్నిటికీ అతీతంగా ఒక ఐకానిక్ పర్సనాలిటీ, ఒక ఐకానిక్ లీడర్, ఐకానిక్ యాక్టర్. రైట్. ఇప్పుడు 5 విభిన్న పాత్రల్ని పోషించినటువంటి దానవీర శూరకర్ణ చూసాం. అదే సందర్భంలో భూ కైలాస్లో చాలా పెద్ద అంటే పర్వతాన్ని తల మీద పెట్టుకున్నటువంటి రావణాసుడి పాత్ర. ఆ పాత్ర అంటే విభిన్న రకమైనటువంటి ఎక్స్ప్రెషన్స్కి పైగా అదే సందర్భంలో టెక్నాలజీ వాడకంలో కూడా చాలా గంటల పాటు చిత్రీకరించారంట. ఒక్క సన్నివేశాన్ని 2 నిమిషాలు ఉండే సన్నివేశాన్ని విభిన్న ఎక్స్ప్రెషన్స్ ఒకేసారి కనిపించాలని నాకు తెలిసి దాదాపు 22 గంటలు 23 గంటలు సుదీర్ఘంగా చేశారు. చేసే టైంలో ఆయన అంటే కనీసం ఆహారం ఏం తీసుకోకుండా ఆ పాత్ర కాదు, ఏ పాత్ర వేసినా కానీ ఆయన ఒక్కసారి వేషం వేసుకుంటే మళ్ళీ ఆ షూట్ అయిపోయే వరకు ఆ రోజు అదే పాత్రలో చిన్న ఉదాహరణ చెప్పాలంటే గుండమ్మ కథ రీమేక్ చేయాలి అని చాలామంది ట్రై చేశారు. ఒక పక్క అంటే సూర్యకాంతం పాత్రకి ఎవరు దొరకలేదు అనేది క్లియర్ అయితే, ఎన్టీ రామారావు పాత్రను కూడా ఆ స్థాయిలో చేయగలిగే నటుడు ఎవరు లేరు. సావిత్రి పాత్ర చేసే వాళ్ళు లేరు, లేకపోతే అంటే జూనియర్ ఎన్టీఆర్ లేకపోతే నాగ చైతన్య చేపించాలనేటువంటి ఒక చర్చ కూడా మధ్యలో. జూనియర్ ఎన్టీఆర్ నాగ చైతన్య అనేది ఇప్పుడు మాట, ఇది 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి కూడా ఇది నలుగుతోంది. అంటే తెలంగాణ శకుంతల ఉన్నప్పుడు కొంచెం ఇండస్ట్రీని క్లోజ్ గా చూసిన వాళ్ళలో చాలా మందిలో ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే ఇది. తర్వాత ఆ రోజుల్లోనే జకార్తా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శించినటువంటి ఒకే ఒక్క తెలుగు సినిమా, ఇప్పుడు అంటే అది సుమారుగా 40-50 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ఒక టెక్నాలజికల్ రివల్యూషన్గా చేసినటువంటి సినిమా నర్తనశాలకు సంబంధించి, అది కూడా రిమార్కబుల్ రికార్డ్. ఆయన బృహన్నల పాత్ర కూడా అద్భుతంగా పోషించారు. రైట్, థ్యాంక్ యూ అరవింద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అన్ని విషయాలకు సంబంధించి చక్కటి విశ్లేషణ అయితే అందించారు. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.